ఓం శక్తి గురువడి శరణం తిరువడి శరణం అమ్మ పాదాలకు నమస్కరిస్తూ ఈరోజు చిత్తూరు జిల్లాలో విశేషంగా గంగమ్మ నడివీధి గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ వంశ పారంపర్య ధర్మకర్త అయినటువంటి సికే బాబు ఆధ్వర్యంలో, వారి సతీమణి గారి లావణ్య గారి ఆధ్వర్యంలో ఈ గంగమ్మ జాతర అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అదేవిధంగా మా ఓం శక్తి భక్తులు వాళ్ళ కోరికలు వాళ్ళు నెరవేర్చుకోవడానికి నోటికి శూలాలు గుచ్చుకొని, వీపునకు కొక్కీలు గుచ్చుకొని ఆటోల్లో వేలాడము, లారీల్లో ఆటోలు లాగడము, కార్లు లాగడము, మళ్ళీ వేలాడుతూ వచ్చి లాస్ట్లో అమ్మవారికి మాల వేసిన తర్వాత అమ్మవారి నిమజ్జనం జరుగుతుంది. ఈ విశేషాన్ని చూడడానికి పక్క రాష్ట్రాల నుంచి తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక మొత్తం చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఈ విశేషాన్ని చూడడానికి ప్రత్యేకంగా అందరూ కూడా తరలి వస్తున్నారు. చాలా విశేషంగా జరుగుతున్నది. అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ కలగాలని కోరుకుంటూ ఓం శక్తి పరాశక్తి. గుచ్చుకోవడం అనేది దాదాపుగా 500 మంది నుంచి 700 మంది దాకా వారి కోరికలు నెరవేర్చుకునేదానికి వాళ్ళు కొక్కీలు గుచ్చుకుంటున్నారు. దాదాపుగా 500 మందికి పైగా చేస్తున్నారు. అమ్మ పాదాలకు నమస్కరించి ఓం శక్తి గురువడి శరణం తిరువడి శరణం అమ్మ పాదాలకు నమస్కరించి చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర అనేది చాలా విశేషమైనటువంటిది. మనము ఈ జాతర అనేది ఒక్కరోజు చేసే పని కాదు, మనం ఒక వారం చేస్తాం. చాటింపు అనేది ఫస్ట్ జరుగుతుంది. మంగళవారం రోజు చాటింపు జరిగిన తర్వాత చుట్టూ ఉన్న గ్రామ దేవతలకు అందరికీ పొంగళ్ళు పెడతారు. పొంగళ్ళు పెట్టిన తర్వాత మంగళవారము, శుక్రవారం, ఆదివారము 3 రోజులు పొంగళ్ళు వరుస గ్రామ దేవతలకు అందరికీ పొంగళ్ళు పెట్టిన తర్వాత నెక్స్ట్ మంగళవారము అంబిళ్ళు అనేది పోస్తారు. బుధవారం రోజు విశేషమైనటువంటి ఓం శక్తి భక్తులు అందరూ శూలాలు పొడుచుకోవడము, కొక్కీలు వేసుకునేసి కార్లు లాగడము, ఆటోలు లాగడము ఎంతో విశేషమైనటువంటి భక్తిభావంతో చేస్తున్నటువంటి పూజ. ఇది సామాన్యమైన విషయం కాదు. ప్రతి ఒక్కరు కూడా కానీ ఇక్కడ చుట్టుప్రక్కల తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్ల్లో కూడా ఎక్కడా కని విని ఎరుగునటువంటి నడివీధి గంగమ్మ జాతర మన చిత్తూరులో విశేషంగా జరుగుతున్నది. అదేవిధంగా చూడడానికి వేలాది మంది భక్తులు, బస్సులు కూడా దొరకకుండా చాలామంది నిలిచిపోతున్నారు, వస్తారు. ఇంకోటి ఏమంటే అమ్మవారి యొక్క విశేషము, వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు కోరుకునేసి ఆ అమ్మవారిని మేము ఈ కోరిక పిల్లల గురించి కానీ, బిడ్డల గురించి కానీ, లేదంటే మామూలుగా ఉద్యోగాల గురించి కానీ ఎన్నో కోరికలతో మనము కోరుకునేసి మేము ఈ పని చేస్తున్నాము, మాకు ఈ కోరిక నెరవేరాలన్న తర్వాత వాళ్ళు మేము శూలాలు పొడుచుకోవడం అంటారు, కలసాలు ఎత్తడం అంటారు, గరిగలు ఎత్తడం అంటారు. అవన్నీ నెరవేరిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆ కోరికలు నెరవేర్చుకునేదానికి బుధవారం రోజు ఇక్కడ వచ్చి ఆ శూలాలు పొడుచుకొని గరిగలు ఎత్తుకునేసి లారీలు ఇవన్నీ లాగుతారు. ప్రతి ఒక్కరికి ఇంకోటి ఏమరంటే ఆ శూలాలు పొడుచుకునేటప్పుడు ఆ నెత్తురు అనేది ఒక రక్తం బొట్టు అనేది మనకు స్కిన్ అనేది కొంచెం తగిలితే కూడా మనకు బ్లడ్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ అంతంత పెద్ద శూలాలు 21, 11 అడుగులు, 13 అడుగులు, 15 అడుగులు, 18 అడుగులు. ఆడవాళ్ళు కూడా అండి విశేషమైనటువంటిది ఏమంటే ఆడవాళ్ళు కూడా వాళ్ళ కోరికల మేరకి ఆ శూలాలు పొడుచుకొని ఆ తల్లి భక్తిభావంతో వచ్చేటప్పుడు అది ఎంతో విశేషంగా మనకు కనిపిస్తుంది. అది తీసిన తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేది ఉండదు. వాడేదంతా ఏమిరంటే ఒక విభూది మాత్రమే వాడతారు. ఆ విభూతిలోనే ఆ తల్లి యొక్క మహిమ అనేది కనిపిస్తుంది. వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతుంది. దీన్ని ముందుండి ధర్మకర్త అయినటువంటి వాళ్ళు జరుపుతున్నారు. అదేవిధంగా వీళ్ళకి సేవా భాగ్యం అనేది చేసేది ఓం శక్తి కమిటీ మెంబర్స్ అందరూ మూకుముడిగా ఒక దీంట్లో ఉండి వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వాళ్ళు శూలాలు పొడుచుకొని వచ్చే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళని సంక్షేమంగా పిలుచుకొని వచ్చి ఆ గంగమ్మను దర్శించి చేసిన తర్వాత ఆ శూలాలు అనేది తీసేది జరుగుతుంది. తరువాత శూలాలన్నీ అయిన తర్వాత ఆ గంగమ్మ తల్లికి మాల అనేది వేస్తారు. వేసిన తర్వాతనే పూజా కార్యక్రమం అనేది పూర్తవుతుంది. తర్వాత అందరూ ఇండ్లకి వెళ్తారు. కానీ ఆ తల్లి యొక్క కృపాకటాక్షాలు చెప్పడానికన్నా మీరు చూస్తేనే చాలా విశేషంగా కనిపిస్తుంది. కావాలంటే వెనకాల కూడా ఉన్నారు, అందరూ చూడండి ఎంత విశేషంగా ఉండదని. ఆ తల్లి యొక్క కృపాకటాక్షాలు అందరికీ కలుగుతుంది. ప్రతి ఒక్కరికి అనుకున్నవన్నీ నెరవేరుతుంది. ఈ ఓం శక్తి కమిటీ ముందుండి అందరూ ఈ పనులు చేస్తున్నారు. ఓం శక్తి పరా